A261 న్యూస్కి స్వాగతం. తాజా అప్డేట్స్. ఉప్పరి నగర విద్యార్థుల ప్రగతి పురస్కార కార్యక్రమానికి శ్రీ భగీరథ టెస్టు సేవ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని సప్తగిరి కళాశాల నందు 2024 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రగతి కనపరిచిన ఉప్పర నగర విద్యార్థుల ప్రోత్సాహ బహుమతులు అందజేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ ఈశ్వర్ రెడ్డి, ముఖ్య అతిథులు మీనాక్షి, మహిళా మండల ప్రెసిడెంట్ శారద, రిటైర్డ్ ఎస్ఐ నాగరాజ్, జెడ్పీటీసీ వెంకటరమణ, టీచర్ రాజశేఖర్, హనుమంతేష్ మరియు రామాంజనేయులు, ఏఎల్సి వెంకటేశ్వర్లు, కిష్టప్ప, నాగప్ప, శ్రీరాములు, నాగమణి, అనంతపురం ఉప్పర కళ్యాణ మండప ట్రస్ట్ సభ్యులు, విద్యార్థి తల్లిదండ్రులు తదితరులు ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో జరుగుతున్నది. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. A261 న్యూస్. ఎడ్యుకేషనల్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం అందరికీ తెలుసు. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు, ఇచ్చేసినటువంటి అధిరత మహారథులు, ముందున్నటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, హితులు, సన్నిహితులు అందరికీ కూడా సప్తగిరి విద్యా సంస్థల తరఫున సాదర స్వాగతం, సుస్వాగతం. అందరికీ కూడా మరొకసారి శిరస్సు నుంచి నమస్కరిస్తూ, మా కరస్పాండెంట్ మరి 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి చీఫ్ విప్గా, బి ఫార్మసీ, ఫార్మాడీ, ఇంజనీరింగ్ అంటే బీటెక్, ఎంటెక్. ఊరికి బస్సు సౌకర్యం లేదు. సారు చదువుకునేటప్పుడు 6.5 కిలోమీటర్లు చదువుకోవడానికి ప్రతిరోజు కూడా కాలినడకన హై స్కూల్కి వచ్చి ఎదిగినటువంటి ఒక వ్యక్తి, ఒక లెక్చరర్గా మన భగీరథ ఎడ్యుకేషన్ ట్రస్ట్ తరఫున మన విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, మిగతా మన అతిరథ మహారథులంతా కూడా ఈ వేదిక మీద ఉన్నందుకు చాలా సంతోషం. మన వాళ్ళు పూర్వము అయోధ్యలో కూడా ఇలాగే మన వాళ్ళంతా కూర్చొని చక్రవర్తుల మహర్షులు పరిపాలించిన సమయంలో ఇలా సమస్యలన్నీ పరిష్కరించే వాళ్ళు అంట. అలా ఈ దినమే అనిపిస్తున్నది. కాబట్టి మనకు మన చరిత్ర గురించి చాలా మంది ఉన్నారు. నేను కొద్దిగా చెప్తాను. మనకు గోత్రాలు ఉన్నాయి, కానీ మన వంశం ఒకటే. మనందరిది సూర్యవంశం. అందుకని ఒక పద్య రూపంలో మన వంశాన్ని వినిపిస్తాను మీకు. సూర్యాంశమూలమై శోభిల్లెనొకనాడు, మన వంశమూలాంచున వికసించెనొకనాడు. భాగ్యదీప్తి మన ఉపరకులము, విశ్వాక దీప్తితో ఇంపొందెనొకనాడు. శాస్త్రకులమున మన సగర జాతి, సగర నామంబున వర్ధిల్లెనొకనాడు. జగత్తున్నతంబుగా మన ఉపరకులము, ప్రభు భగీరథుని తపస్సు చే భవ్యమై ప్రఖ్యాతి నందె మన సగర జాతి. మనకు జన్మనిచ్చిన మన సగర జాతి విప్రసిద్ధి కొరకు అంజలి ఘటింపుమెప్పుడు. మన పవిత్రమైన వేదికను అలంకరించిన అతిరథ మహారథులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి సత్యసాయి జిల్లా నలుమూల నుండి విచ్చేసిన బాల బాలికలకు, వారి యొక్క తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ 2009లోనే ప్రారంభించాము. 2009లోనే బ్రహ్మాండంగా ప్రారంభించి అక్కడ లేపాషి మండలంలోని తిమ్మగానపల్లి వాళ్ళు మొత్తం ఊర్లన్నీ తిరగడానికి ఈ పూలకుంట వాళ్ళు బాగా సహకరించారు. ఇక్కడ సహకరించి పెద్ద సభ ఏర్పాటు చేశాము. తర్వాత భగీరథుని కాకోకుండా మొదట గుడి ఉండాలనే ఉద్దేశంతో గుడిని ఏర్పాటు చేశాము. అక్కడ భగీరథ సర్కిల్లో గుడి ఏర్పాటు చేయడానికి అక్కడ ప్లేస్ కూడా మంది అయినా మనకు ఒక నాయకుడు ఆధ్వర్యమున మీరు స్థలము ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే ఫ్యూచర్లో మీకు చాలా బాగుంటుందనే ఒక ఉద్దేశంతో మేము అక్కడ గుడి నిర్మాణం చేసుకోవడానికి మేము సభ ఏర్పాటు చేశాము. మనందరికీ కూడా
అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేటువంటి నినాదం ఉన్నది. అయితే ముఖ్యంగా అండ్ రైట్ మనము ఎవరిని పల్లె రఘునాథ్ రెడ్డి సార్ గారికి అభినందనలు. కృతజ్ఞతలు కూడా ఈ సభకు వచ్చినందుకు. తర్వాత ఇక్కడ హాజరైన విద్యార్థులకు దీవెనలు, పేరెంట్స్ అందరికీ కూడా నమస్కారాలు. సభ పైన ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. నన్ను ఇప్పుడు అందరూ కూడా చెప్పారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. ప్రతి వాళ్ళు కూడా ప్రతిదీ కూడా అందిపుచ్చుకోవాలి. పిల్లలు ఇప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏ విధంగా ఉండాలి అని ఇనిషియేట్ అవుతున్నారు. కానీ అది ఏ విధంగా దారితీస్తుంది అంటే చెడుకే దారితీస్తుంది తప్ప మంచికి కాదు కదా. ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు, తల్లి తండ్రి ఉన్నారు. బయట పిల్లలు ఎలా తిరుగుతున్నారు అన్నది తండ్రి కాపలా కాయాలి. ఇంట్లో ఎలా ఉంటున్నారు అన్నది తల్లి కాపలా కాయాలి. తల్లి అనే ఆమె ఎలా ఉండాలి అంటే ఇప్పుడు మన సార్ చెప్పినట్టుగా టీవీలో చూడకూడదు ఫస్ట్. తర్వాత మనం ఫోన్లు ఉన్నాయి, ఈ ఫోన్లు కూడా చూడకూడదు. పిల్లలు అడిగితే ఇవ్వాలి. ఎంతవరకు? 1 నిమిషం లేదంటే 2 నిమిషాలు అంతే. తర్వాత ఏం చేస్తున్నావు, ఏం చూస్తున్నావు అన్నది గమనించాలి. మీ ఎదురుగానే వాళ్ళు దాన్ని చూసేట్టుగా మీరు వాళ్ళను అలవాటు చేసుకోవాలి. మీ కంట్రోల్లో ఉండేట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు పిల్లలందరూ కూడా ఎలా ఉందంటే స్కూల్స్కి పోతే, అంటే డిఓగా చెప్తున్నాను నేను నా అనుభవాన్ని, స్కూల్స్కి పోతే పేరెంట్స్ వచ్చి పిల్లలు ఎదురుగానే మా పిల్లలు చాలా మంచోళ్ళు, అలాంటివేవి చెయ్యరు అని చెప్తున్నారు. కానీ టీచర్ మీద శ్రద్ధ లేదు, తగ్గిపోయింది. ఎందుకు అంటే పిల్లలు ఫోన్లు బాగా చదవని పిల్లలతో తిరుగుతున్నారు, ఇలాంటివన్నీ చెప్తున్నారు. ఇవి చెప్తుంటే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు పిల్లలు ఎదురుగానే. అది చాలా నా పనిలో నేనున్నాను, నేను చూడలేను, నేను చూసుకోపో అని చెప్పకూడదు పిల్లలకు. ఖచ్చితంగా వాళ్ళని గమనించాలి. తర్వాత ఇప్పటి సమాజంలో ఎట్లున్నారంటే పిల్లలు పుట్టి ఒక ఆర్ని పెట్టేస్తూ ఉంటారు, కుక్కుతూ ఉంటారు. వాళ్ళు తప్పండి ఇవన్నీ. మేము కూడా వచ్చాం కదా అట్లాగే, ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాం అంటే అప్పుడు అమ్మ నాన్న వాళ్ళు ఎంత కష్టపడేవాళ్ళు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు.